ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా హల్లెలూయా ఎవ్రీబడీ హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ ఏకైక కుమారుడు యేసు క్రీస్తును పరిశుద్ధాత్మను మా రక్షణ నిమిత్తమై పంపినందుకు మీకే స్తోత్రం. ఈ డిసెంబర్ నెల తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి ఆరాధనలో ఎంతో విశ్వాసముతో భక్తితో పాల్గొంటున్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున నీ పాదాల చెంత సమర్పిస్తున్నామయ్యా. పరలోకములో నాకు ఒక తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి పైననే నేను ఆధారపడి జీవిస్తూ ఉన్నానని, ఆ తండ్రి చిత్తం మాత్రమే యేసుక్రీస్తు చేసి ఆ తండ్రిని మహిమపరచినట్లుగా నేను కూడా ఆ తండ్రి చిత్త ప్రకారము జీవించేలాగున మమ్ము నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దివ్య ప్రసాదారాధనలు తండ్రిపై ప్రేమ ఈ బిడ్డలకి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం.
తండ్రిపై నమ్మకం విశ్వాసము అధికమగునుగా కాని ప్రార్థిస్తున్నాను. ఇహలోక జీవిత యాత్ర నీకు సాక్షిగాను విజయవంతంగాను మేము జీవించేలాగున మాకు సహాయం చేయండి. దివ్య సప్రసాదాలు వేయించేస్తున్న యేసుక్రీస్తువా, మీకే వందనములు, మీకే స్తోత్రం, మీకే స్తుతి, మీకే ఆరాధన కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియబిడ్డలారా, పరలోక ప్రార్థన తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు మనం పరిశుద్ధ బలిభోజతో ప్రారంభించాం. పరలోక జప ప్రార్థనకు ఉన్నటువంటి 5 అంశాలను మనము ధ్యానించాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి అనే శ్రేష్టమైన ముఖ్యమైన అంశాన్ని సాయంకాలం మనం ధ్యానించాం. ఇప్పుడు దివ్య సప్రసాద ఆరాధనలో మనమున్నాం. ప్రియబిడ్డలారా, పరలోకమందున్న మా యొక్క తండ్రి అని మనం అంటూ ఉంటే దేవుణ్ణి మనం తండ్రి అనే పిలుస్తూ ఉన్నాం. అయితే తండ్రికి బిడ్డలపైన ఉన్నటువంటి ఒక ప్రేమ, ఒక అనురాగము, ఒక బాధ్యత, బిడ్డలకి తండ్రిపై ఉన్నటువంటి ప్రేమ, గౌరవము, మర్యాద, ఇవి రెండింటిని మధ్యలో చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. మీ ఇంట్లో ఒక నాన్న ఉండే, తండ్రి ఉంటే మీరు అన్ని విధాలుగా ఆయనపై ఆధారపడి ఉంటాం. మరి ముఖ్యంగా వయస్సు వచ్చే ముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కదానికి అమ్మ కావాలి, ప్రతి ఒక్కదానికి నాన్న కావాలి. అమ్మ లేకుండా నాన్న లేకుండా మీరు చిన్నప్పుడు బిడ్డలారా మీరు ఏం చేయలేరు. వయసు వచ్చినప్పుడు ఒకవేళ మీ పరిస్థితి వేరుగా ఉందేమో. అయితే మనము ఈరోజు దేవుని తండ్రి అని పిలుస్తూ ఉంటే అటువంటి దేవునిపై ఆధారపడి జీవిస్తున్న ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక విశ్వాసం మనకి కావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము సాధారణంగా ఏం చేస్తాం? ఎప్పుడైతే పరిస్థితులు మన చేతులు దాటిపోయాయో,
ఎప్పుడైతే నీవు నిస్సహాయ అవస్థలో ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఏం చెయ్యలేని పరిస్థితి వచ్చిందో, అప్పుడే దేవుని గురించి, తండ్రిని గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే పరిస్థితి నీ చేతిలో ఉంటుందో, నువ్వు చేయగలుగుతావో, నీ బుద్ధికి, నీ జ్ఞానానికి, నీకున్న డబ్బులకి, నీకున్న పలుకుబడులకి నువ్వు చేయగలుగుతావో, అలాంటి పరిస్థితులు బట్టలారా సాధారణంగా ఎవరు కూడా దేవుని మీద, తండ్రి మీద ఆధారపడేవాడు కాదు. ఇది మన సాధారణ జీవితం. కానీ ఈ పరలోక ప్రార్థన అనే ధ్యాన వడకములో మొదటి రోజు మనం ధ్యానిస్తున్న అంశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో ఒక మాట పలికారు. ఒకసారి మనం విందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో ఇంగ్లీష్లో అంటారు, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఒకసారి వాక్యం విందామా తెలుగులో? దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ దీనాత్ములు ధన్యులు అని రాసి ఉంది. ఇంగ్లీష్లో పూర్ ఇన్ స్పిరిట్. పూర్ అంటే ఏంటి? పేదలు. పేదలు అంటే ఏంటి? నిస్సహాయ అవస్థలో ఉన్నవారు. ఇప్పుడు పేదలు ఏం చేస్తారండి? సహాయం కోసము అడుగుతూ ఉంటారు, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఇది పేదల పరిస్థితి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పూర్ ఇన్ స్పిరిట్ అంటే దేవుని విషయాలలో, ఆధ్యాత్మికమైన విషయాలలో డిపెండెన్సీ కలిగి ఉన్నవారు అని అర్థం. ఆధారపడి ఉంటున్నాము అని అర్థం. ఇప్పుడు పేదలు ఎలా డబ్బులున్న వాళ్ళపై ఆధారపడుతూ ఉన్నారో, నిస్సహాయ అవస్థలో ఉన్నవారు సహాయం అందిస్తున్న వారిపై ఎలా ఆధారపడుతూ ఉంటారో, ఆ సహాయం లేకుండా వారు ఏం చేయలేకపోతున్నారో అందుకే వారిని పేదవాళ్ళు పూర్ అంటారు. ఇక్కడ వాక్యంలో ఏముంటుంది? పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మలో పేదరికం. ఆత్మలో పేదరికం అంటే ఆధ్యాత్మిక స్థితిలో నిరంతరము దేవునిపై ఆధారపడి ఉండటం అని అర్థం. బిడ్డలారా, మన దైనందిన జీవితంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, నీవు చెయ్యగలిగిన విషయములో, నీవు చేయలేని విషయములో కూడా దేవునిపై ఆధారపడటం. సాధారణంగా నీవు చెయ్యగలిగే విషయం మీద దేవునిపై ఆధారపడటం ఏమీ లేదు. నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం, నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దేవునిపై ఎక్కువగా ఆధారపడేది లేదు. కానీ పరలోకమందున్న దేవుణ్ణి నా తండ్రి అని పిలుస్తూ ఉంటే ఎలాంటి ఆధారపడటం దేవుడు కోరుకున్నాడంటే, బిడ్డలారా, నీవు చేయగలిగేదానికి, నీవు చెయ్యలేని దానికి దేవునిపై ఆధారపడాలి. అప్పుడు మీకు అనిపిస్తుంది, సరే నేను చెయ్యలేని దానికి దేవునిపై ఆధారపడటం కరెక్టు, నేను చెయ్యగలిగేదాన్ని ఎందుకు దేవునిపై ఆధారపడాలి అని ఒకవేళ మీకు అనిపిస్తుంది. ఎందుకు? నాకు బుద్ధి లేదా, నాకు ఆలోచన లేదా, నేను నిర్ణయం తీసుకోలేనా అని అనిపిస్తుంది. ఎందుకు బిడ్డలారా? నీవు చెయ్యగలిగేదానికి కూడా దేవునిపై ఆధారపడాలంటే నిన్ను గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్న ఒక తండ్రి నీకు పరలోకములో ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, పునీత పౌలు గారు ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ మనమందరము దేవుని హస్తము వలన
చెయ్యబడినటువంటి బిడ్డలం, ఆయన పోలికలో సృష్టించబడినటువంటి వాళ్ళము అని ఇక్కడ వాక్యములో ఉంటుంది. అనగా మనల్ని రూపకల్పన చేసిన వాడు ఆయనే, సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన మనకు తండ్రివై ఉన్నాడు. ఈ తండ్రిపై ఒక వ్యక్తి ఆధారపడాలి. ఆధారపడి మనము జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ తండ్రికి పిల్లలపై ఒక ప్రణాళిక తప్పకుండా ఉంది. పిల్లలకి వాళ్ళ ప్రణాళికలు కూడా ఉన్నాయి. అందుకే కొన్ని కుటుంబాలలో ప్రాబ్లమ్స్, సమస్యలు తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో వస్తున్నాయి. మనము చెయ్యగలిగేదానికి, చెయ్యలేని వాటికి కూడా దేవునిపై ఆధారపడటం అంటే చెయ్యగలిగే విషయములో కూడా ఏది కరెక్టు కానీ మానవ బుద్ధికి ఒకవేళ తెలియకపోవచ్చు. కానీ అన్ని విషయములు దేవునిపై ఆధారపడితే ప్రతి విషయములో దేవుని చిత్తం మాత్రమే మన జీవితములో జరిగేలాగున ఆయన చేస్తాడు. అదే నిజంగా తండ్రిపై ఆధారపడి ఉన్న ఒక జీవితం. అదే తండ్రిపై డిపెండెన్సీ అని అర్థం బిడ్డలారా. ఆ డిపెండెన్సీ మనకుంటే ప్రియబిడ్డలారా, గమనించండి, సిరా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచ్చిన వాక్యం పలుకుతుంది, నిరంతరం దైవభీతి గల వారిని ఎవరినైనా దేవుడు అనాధారం చేసెనా? పూర్వతరములను పరిశీలించి చూడుడు. దేవుని నమ్మిన వారిని ఎవరైనా భంగపడనా? ఎవరు భంగపడలేదు, నిరాశ కలగలేదు. ఆయన కృపా కనికరము గలవాడు, మన పాపములు మన్నించును, ఆపదలు మనని కాపాడును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన కళ్ళు మూసుకునే తండ్రి నమ్మవచ్చు. కళ్ళు మూసుకుని నమ్మవచ్చు, నాకు పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు. నేను చేయగలిగేవానికి, నేను చేయలేని వాటికి అన్నిటికీ నేను ఆ తండ్రిపై ఆధారపడియే జీవిస్తాను. అప్పుడు బిడ్డలారా, 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, దేవుని మార్గం ఏంటో మనం కనుక్కుంటాం. దేవుడు తన మార్గం చూపిస్తాడు. తండ్రి ప్రణాళిక ప్రకారమే మనల్ని నడిపిస్తాడు. నీ బుద్ధి ప్రకారం, ఆలోచన ప్రకారం తప్పు మనం చేయలేం. రెండోది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆ మార్గములో నడుస్తూ ఉండగా ఆ తండ్రి నుండి మనకి ఆయన తన శక్తిని, బలమును ప్రసాదిస్తాడు. ఇది 2 మనకు వస్తాయి. అందువలన ప్రియబిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే, తండ్రి బిడ్డలని ఎలా ప్రేమిస్తాడు, తండ్రి బిడ్డలపై ఎలా ఎంత శ్రద్ధ వహిస్తూ ఉంటారు, తండ్రికి బిడ్డలకి మధ్యలో ఎంత ఒక సంబంధం ఉంటుందో, ఆ సంబంధం బిడ్డలారా మనస్సులో తలంచుకుంటూ అన్ని విషయాల మేలో దేవునిపై ఆధారపడితే తప్పకుండా నీవు నీ అడుగు త్రొట్టెల్లక ముందుకు నడవగలుగుతావు. ఆ తండ్రి వేళ్ళు పట్టుకుని, ఒక చిన్న పిల్లవాడు తండ్రి వేళ్ళు పట్టుకుని ఎలా నడుస్తారో అలా నడవగలుగుతావు. అందుకే యేసుక్రీస్తు, నేను చెప్పాను కదా, కేవలం 12 వయస్సు ప్రాయము కలవాడుగా ఉన్నప్పుడే నేను నా తండ్రి పనిపై నిమగ్నమై ఉండవలేనని మీకు తెలియదా అని తండ్రిని గురించి మాట్లాడుతూ తన జీవితం ప్రారంభించాడు. జీవితమంతా తండ్రి తండ్రి తండ్రి, అబ్బా 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 అని పిలుస్తూ జీవించాడు. చివరికి తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి మరణించాడు. ఎందుకు? కళ్ళు మూసుకుని నమ్మగలిగే ఒక తండ్రి పరలోకములో ఉన్నాడు. ఈ ఆరాధనలో బిడ్డలారా, మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఆ తండ్రిపై ఒక అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని మనం ప్రార్థిస్తాం.
రోజు కనీసం ఒక 10 సార్లైనా ఈ పరలోకమందున్న మా యొక్క తండ్రి అనే ప్రార్థన చెప్పగలిగే బిడ్డలుగా మన విశ్వాసములో బలపడటానికి మనం ప్రార్థన చేస్తాం. ఈ తెలుగు ధ్యాన వడక మొదటి రోజు పరిశుద్ధ బలి భోజనం, మొదటి వాక్య పరిచరణం, రెండో వాక్య పరిచరణం ముగించి ఈ చివరి ఆరాధనలు మనం ఉండగా ఉదయం నుండి రాత్రి వరకు మనం ఏమేమైతే ధ్యానించుకున్నామో, ఏమేమి దేవుని ఆత్మ ప్రేరణ మీకు కలిగిందో, ఏ వాక్యం మీతో మాట్లాడిందో ఆ వాక్యాన్ని మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ తండ్రి నా మేలు కోరుకున్నవాడే, ఆ తండ్రి నాకు కీడు చేసేవాడు కాదు. ఆ తండ్రికి తగిన బిడ్డగా ఆయనపై ఆధారపడతాను. నంబర్ 1, ఆయనకి మహిమ చెల్లించే బిడ్డగా జీవిస్తాను నేను. నంబర్ 2, ఆయన చూపించే మార్గములో నడుస్తాను నేను. నంబర్ 3, ఆయన చూపించిన ప్రేమను పంచుకుంటూ నేను జీవిస్తాను. నంబర్ 4, ఆ తండ్రికి తగిన బిడ్డగా, ఆ తండ్రి ఆత్మతో నన్ను ఆయన ముద్రించి ఆ తండ్రితో సఖ్యపరచాడు కాబట్టి, ఐక్యపరచాడు కాబట్టి ఆ ఆత్మ నన్ను ఎడతెగగా దేవునితో సఖ్యపరిచి నడిపించే ఒక బిడ్డగా జీవించాలని నిర్ణయం తీసుకుంటా. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా ఒక నిమిషం 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. కళ్ళు మూసుకుని నేనిప్పుడు చెప్పే కొన్ని అంశాలు మాత్రమే మనసులో ధ్యానించండి. కేవలం వినండి. కళ్ళు మూసుకోండి. నువ్వు ఎప్పటి నుంచో ఈ పరలోక ప్రార్థన చెప్తూ ఉన్నావు, కానీ ఎప్పుడైనా పరలోకములో నీకు ఒక తండ్రి ఉన్నాడు అనే నమ్మకం, విశ్వాసం నీకు కలిగిందా? నంబర్ 2, నీవు చేయగలిగిన విషయాలలో ఎప్పుడైనా తండ్రిపై ఆధారపడ్డావా? లేదా నీవు చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు, నిస్సహాయ అవస్థలు వచ్చినప్పుడు, అందరూ చేయెత్తేసినప్పుడు మాత్రమే తండ్రి తండ్రి దేవాని పిలుస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఈ రాత్రి ఆరాధనలో నీకు తండ్రితో ఒక కొత్త నూతన సంబంధం ఏర్పడాలని నేను ఈ ప్రార్థన నడిపిస్తూ ఉండగా, నా తర్వాత విశ్వాసముతో మీరు ప్రార్థన చెప్పండి. ఇది ఒక సమర్పణగా మనం ప్రార్థిస్తున్నాం. బిడ్డలారా, అందరూ నా తర్వాత గట్టిగా చెప్పండి. పరలోకమందున్న నా యొక్క తండ్రి, ఈ ఆరాధనలో నిన్ను తండ్రి అని పిలుచు భాగ్యము నాకు ప్రసాదించినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, నీ ఏకైక కుమారుని నాకు పంపించి తండ్రి ప్రేమను చూపెట్టినందుకు మీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించి జ్ఞానస్నానము ద్వారా నన్ను ముద్రించి తండ్రితోను యేసుక్రీస్తుతోను పరిశుద్ధాత్మ ద్వారా నన్ను కలిపినందుకు ఐక్యపరచినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, పరలోక ప్రార్థన అని ఈ తెలుగు ధ్యాన వాడకం మొట్టమొదటి రోజు నేను ధ్యానించిన ఈ వాక్యాన్ని బట్టి మీకే వందనములు, మీకే స్తోత్రములు. ప్రభువా, ఈ రోజు నుండి నా జీవితమును
జీవితమును ఒక యాగబలిగా మీ బంగారు చేతులకి సమర్పిస్తూ ఉన్నాను, సమర్పించుచున్నాను. ప్రభువా నాకు పరలోకములో ఒక తండ్రి ఉన్నాడని గట్టి విశ్వాసము నాకు కలిగించండి. అన్ని విషయాలలో ఆ తండ్రిపై ఆధారపడి జీవించటానికి విశ్వాసమును ప్రేమను నాకు కలిగించండి. ప్రభువా నిరంతరము ఆ తండ్రి పైన మాత్రమే మనస్సును ఉంచి ఆయన నాకు కీడు చెయ్యడని నేను నమ్ముతూ ఉన్నాను, నమ్ముచున్నాను. తండ్రి దేవా మా ఇంటికి తండ్రిగా నాన్నగా ఉండండి. యేసయ్యా నాకు ఒక బ్రదర్గా సోదరుడుగా ఉండండి. పరిశుద్ధాత్మదేవా ఈ రోజు నుండి నేను ఆ తండ్రి మార్గములో నడిచేలాగా తండ్రికి అనుకూలమైన బిడ్డగా జీవించేలాగా తండ్రి ప్రేమకు సాక్షిగా జీవించేలాగా నన్ను కరుణించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, రెండు చేతులు పైకి లేపి ఈ దివ్య ప్రసాద సన్నిధిలో నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితమును చేతులెత్తి సమర్పించండి. రోమపత్రిక 12:1 వాక్యం పలుకుతున్నట్లుగా మనం పూర్తిగా ఆ తండ్రికి మనల్ని మనం సమర్పించుకుంటున్నాం. ఆయన ఒక్కడే మా తండ్రి, ఆయన ఒక్కడే నా దేవుడు. నిరంతరం ఆయనపై ఆధారపడి జీవించటానికి పరిశుద్ధాత్మదేవ నాలో ఆ తండ్రిపై ప్రేమ పుట్టించండి, ప్రేమ కలిగించండి, అనురాగము కలిగించండి. ఈ రోజు నుండి ఆ పరలోక ప్రార్థనను ఎత్తిపట్టినప్పుడల్లా ఆ తండ్రిపై అగాధమైన ప్రేమ నాలో పుట్టుకొచ్చేలాగున ఆత్మదేవ చెయ్యండి అని చేతుల పైకి లేపి ఒక్క నిమిషం ఆ తండ్రి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 స్తోత్రం స్తుతి ఆరాధన ఘనత తండ్రి దేవానికి స్తోత్రం ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, పరలోకమందున్న మా యొక్క తండ్రి అని ఈ యొక్క ప్రార్థన మనసు ధ్యానించుకుంటూ, ఆకాశమందున్న ఆసీనుడా నీ వైపు కనులెత్తి నేను చూశాను, నీ తట్టు కనులెత్తి నేను చూశాను అనే పాట. ఇది పురాతన ఒక పాట, మీ అందరికీ తెలిసిన పాట. మనం ఈ పాటను ఒక ప్రార్థనగా మలించి ఆ తండ్రిని సొంత తండ్రిగా అంగీకరిస్తాం. నీ అక్కర్లన్నీ తీర్చవక తండ్రిగా, తోడుగా ఉన్న తండ్రిగా ఈ రాత్రి అంగీకరిస్తాం. రెండు చేతులు మీ ముందు తెరచి పట్టుకోండి. ఈ పాట నేను పాడిన తర్వాత నా తర్వాత మీరు పాడండి. ఈ రోజు నుంచి నీ జీవితం ఆయన మారుస్తూ ఉన్నాడని విశ్వాసముతో ఈ పాటను పాడుకుందాం.
ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. తండ్రి దేవా, మీ మంద నుంచి దారి తప్పిపోయిన గొర్రెలు నేనయ్యా. గాయపడి ఉన్నాను, నీ సన్నిధికి చేరలేకపోతూ ఉన్నానయ్యా. ఈ ఆరాధనలో దారి తప్పిన గొర్రెని వెతకి రక్షించడానికి వచ్చి ఉన్న నీ యేసయ్యని మాకు చూపెట్టి ఆ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. గాయి పప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ప్రభువా, పాపము అనే గోబిలో మేము పడిపోయి ఉన్నామయ్యా. తండ్రికి, యేసు క్రీస్తుకి, పరిశుద్ధాత్మదేవి ప్రాముఖ్యత ఇవ్వకుండా లోక ఆశలపై మేము మునిగి ఉన్నామయ్యా. పరలోక దేవ ప్రార్థన ఈ ధ్యాన వడకము ద్వారా మేము ధ్యానిస్తూ ఉండగా, తండ్రి నీపై ఒక ఆశ నాకు కలిగించండి. నీ చిత్తంపై మాకు ఒక తృష్ణ కలిగించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ఆ తండ్రికి అనుకూలమైన కుటుంబాలుగా, బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, నన్ను స్వస్థపరచుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, నన్ను శుద్ధి చేయుమా. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. కలిసి పడదామా? ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను.
నేను నీ తట్టు కనులెత్తి చూసాను, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న మా యొక్క తండ్రి, నీ తట్టు కనులెత్తి చూసాను. అట్లా నిండు హృదయముతో ప్రేమతో ఆ తండ్రిని మా యొక్క తండ్రి అని ప్రేమతో పిలిచి, ఒకవేళ మీ ఇంట్లో మీ జీవితములో తండ్రి ప్రేమ సరిగా పొందలేకపోయి ఉండే, నీకు పరలోకములో ఒక తండ్రి ఉన్నాడని, నీ విషయముపై శ్రద్ధ వహించిన వాడవని విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణతో ఈ దివ్య ప్రసాదం వైపు రెండు చేతులు చాచి పట్టుకుని మనం కలిసి గట్టిగా మెల్లగా ఆ పరలోక జప ప్రార్థన కలిసి ప్రార్థిస్తూ మనము ఈ ఆరాధన ముగించుకుందాం. బిడ్డలారా, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ఆమేన్. బిడ్డలారా, శిరములు వంచి మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. మీరెక్కడ ఉన్నా మీ హృదయములో ఆ తండ్రి ప్రేమ పుట్టుకు రావాలని, ఆ తండ్రికి తగిన బిడ్డలుగా విధేయత కలిగి మీరు జీవించాలని, ఆ తండ్రికి తగిన బిడ్డలుగా ప్రేమ కలిగి మనం జీవించాలని, ఆ తండ్రికి నా శరీరము ద్వారా జీవితం ద్వారా గౌరవం కలిగించే బిడ్డలుగా జీవించాలని, తండ్రికి నీకున్న సంబంధము ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకుండా తండ్రి అని పిలిచి తన జీవితం ప్రారంభించిన యేసుక్రీస్తు తండ్రి అని పిలుస్తూ తన జీవితాన్ని ముగించాడు. నిరంతరం ఆ తండ్రిపై ఆధారపడి జీవించేలాగున ఈ దివ్య సదాశీర్వాదము, ఈ ఆరాధన మీకు సహాయపడునగాక. శ్రమలు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరిస్తాం. ఏలిన వారితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా తన సొంత బిడ్డలుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక ప్రార్థన మన తెలుగు ధ్యాన వడక మొదటి రోజు
సమాప్తమైనది. రేపు రెండవ దినము యథావిధిగా ఉదయం 6 గంటలకి పరిశుద్ధ దివ్య బలిపూజతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు రేపటి దినాన రెండో దినము ఈ ధ్యాన వడకములో పాల్గొనండి. అలాగే చిన్న మనవి, ప్రియులారా, ఈ 5 రోజులు మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక్క పరలోక జప ప్రార్థన అర్థం తెలుసుకొని మీరు చెప్పండి. వేరే అన్ని ప్రార్థనలు మీరు మానేసి ఈ ఒక్క ప్రార్థన మళ్ళా 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 మీరు చెప్పుకుంటూ ఉండండి. గొప్ప దేవుని యొక్క ప్రసన్నత మీరు చూడబోతూ ఉన్నారు. దేవుడు ఈ రాత్రి మీకు ప్రసాద నిద్ర అనుగ్రహించునుగాక. హ్యావ్ ఏ గుడ్ నైట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.